భారీ వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. 44.20 అడుగులకు నీటి మట్టం చేరింది. భద్రాచలం వద్ద 9,84,082 క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం ఉంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇటు దిగువన ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. 9 అడుగులకు పెరిగిన నీటి మట్టం 175 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సీలేరు శబరి పొంగడంతో గోదావరికి వరద మరింత పెరగనుంది. రానున్న 48 గంటల్లో భారీ వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, చెప్పండి పూర్తి వివరాలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదలతో భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు దొక్కుతుంది. గంట గంటకు అక్కడ గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుంది. ప్రస్తుతం 45 అడుగుల సమీపంలో గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది. 10,12,000 క్యూసెక్కుల వరద ప్రవాహం టువార్డ్స్ పోలవరం ప్రాజెక్టు వైపు పరుగులు పెడుతుంది. మొత్తం చూస్తే భద్రాచలం వద్ద గోదావరికి సంబంధించి వర్షాకాలం సీజన్ లో జూలై 21న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంటే మొదటిసారి, అదేవిధంగా ఆగస్టు తర్వాత ఇప్పుడు ఈ నెలలో చూసుకుంటే ఇది 3వసారి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం కొనసాగటం. మొత్తంగా చూస్తే ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో సిడబ్ల్యూసీ ఫోర్కాస్ట్ చేస్తుంది. సాయంత్రం వరకు 50 అడుగుల వరకు చేరే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులు దాటిన తర్వాత కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా జల దిగ్బంధమయ్యే పరిస్థితి ఉంటుంది. మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులు దాటితే భద్రాచలం నుంచి టువార్డ్స్ ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాకపోకలన్నీ స్తంభిస్తాయి. అదేవిధంగా భద్రాచలం నుంచి టువార్డ్స్ దుమ్ముగూడెం, చెర్ల, వాజేడి, వెంకటాపురం స్టేట్ హైవేపై కూడా పలు చోట్ల వాటర్ లాగింగ్స్ వల్ల రాకపోకలు స్తంభించే అవకాశం ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ రాకపోకలు మంచిగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం వరకు ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదలతో రెండో ప్రమాద హెచ్చరిక దాటిన తర్వాత రాకపోకలు స్తంభించే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే గోదావరికి సంబంధించి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. లోతట్టు ప్రాంతాలు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా అప్పీల్ చేశారు. ముఖ్యంగా రైనీ సీజన్ కాబట్టి అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున వరదలు, వాగులు, వంకలు పొంగుతున్న నేపథ్యంలో పశువుల కాపర్లు కూడా జాగ్రత్తలు పాటించాలని, అదేవిధంగా పోలీస్ అండ్ రెవెన్యూ కూడా వాగులు, వంకలు ఎవరిని దాటనివ్వద్దని, లోతట్టు ప్రాంతాల వద్ద, చట్టాల వద్ద, కలవట్ల వద్ద కూడా ఎవరు కూడా మనుషులు అక్కడికి వెళ్లకుండా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అలర్ట్ జారీ చేయన పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే గోదావరి వరదలకు సంబంధించి యాజ్ ఆఫ్ 45 అడుగుల వద్ద ప్రవాహం కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా 50 అడుగుల వరకు కూడా రీచ్ అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. భారీ వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. 44.20 అడుగులకు నీటి మట్టం చేరింది. భద్రాచలం వద్ద 9,84,000 క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం ఉంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అటు దిగువన ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. 9 అడుగులకు నీటి మట్టం పెరగడంతో 175 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సీలేరు శబరి పొంగడంతో గోదావరికి వరద మరింత పెరగనుంది. రానున్న 48 గంటల్లో భారీ వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.